నమస్తే, నేను సిరి. జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్. మస్తు షోలల్లో జడ్జికి పోయిండు. చాలామందికి జడ్జిమెంట్ ఇట్లా ఇచ్చేసిండు. అయితే ఇప్పుడు ఆయన మీద కొన్ని కేసులు, అమ్మాయిల కేసులు. ఆయన డాన్సులు ఎంత ఈజీ చేస్తాడో ఈమెను కూడా అట్లనే కొరియోగ్రాఫర్ని చేద్దామని చెప్పేసి అన్నీ చేస్తా అని చెప్పేసి ఒక షోలో ఆమెకు ప్రామిస్ చేయడం, ఆమెతోని ఇంకా అన్ని రకాలుగా చేస్తూ 17 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆమెను హరాస్ చేయడం, ఆమె మీద అత్యాచారం చేశారని చెప్పేసి ఇప్పుడు ఆయన మీద అయితే పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అసలు జానీ మాస్టర్ నార్మల్గా ఆన్ స్క్రీన్ కాకుండా నార్మల్ కొరియోగ్రాఫర్లతో ఎట్లుంటారు, డాన్సర్లతో ఎట్లుంటారు, మేల్ అండ్ ఫీమేల్ అందరితో ఎట్లుంటారు, ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఒక కొరియోగ్రాఫర్, తను కూడా. సో మహేష్ గారు అయితే ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారు. మహేష్ గారిని అడిగి అసలు జానీ మాస్టర్ ఎట్లా ఉంటారు ఆన్ సెట్స్ లేకపోతే ప్రాక్టీస్ చేసే టైంలో అనేది కనుక్కొని తెలుసుకుందాం. నమస్కారం అండి. సో అంటే మహేష్ గారు, ఈ క్వశ్చన్ నేను అడగొద్దో నాకైతే తెలియదు, కానీ యాజ్ ఏ అమ్మాయిగా నేను అడగాలనుకుంటున్నా. జానీ మాస్టర్ మనం షోస్లలో చూసుకొని మస్తు అరే మాస్టర్ కిరాక్ డ్యాన్స్ చేస్తాడు, కిరాక్ అసలు జడ్జిమెంట్ అయితే ఇట్లా ఇచ్చి పడేస్తాడని చెప్పేసి మనం అనుకుంటాం. ఆయన ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకైతే, ఈ మధ్యకాలంలోనే వచ్చింది. ఇట్లాంటి మాస్టర్ మీతోని, అంటే మీరు కూడా వర్క్ చేసిన ఆయనతోని, మీతోని కానీ మేల్తోని కానీ ఫిమేల్తోని కానీ ఆయన ఉండే విధానం ఎట్లుంటుంది? యాజ్ ఏ బాయ్స్ అయితే నార్మల్గా కామన్ అనుకోండి, తిట్టడం కానీ ఏదైనా కానీ యాజ్ ఏ డాన్సర్స్కే కామన్. అది అమ్మాయిలతో మాత్రం రావే పోవే అనడం కానీ అక్కడ ప్రాక్టీస్ టైంలో ఒకవేళ నార్మల్గా అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చు, వాష్రూమ్కి వెళ్ళిందో ఎక్కడికైనా కానీ రావే పోవే అని మాట్లాడడము, ఎక్కడికి ఎందుకు వెళ్ళినావు అనడం కానీ కొంచెం ర్యాష్ బిహేవియర్ ఉండేది. అంటే ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేసే టైంలో కూడా ఎప్పుడైనా ఇప్పుడు ఏదైతే ఈ సృష్టి, అంటే తన పేరు చెప్పవచ్చో తెలియదు కానీ సృష్టి అని ఈ అమ్మాయి మీ ఆయనతోనే ఉండేదా, ఎట్లా ఉండేది అసలు? యాక్చువల్లీ ఈ అమ్మాయిని మేము మ్యాక్స్ 90% చూడలేదు మేము ఇక్కడ. ఓపెన్లో చెప్పానంటే మేము చూసినంత రిహర్సల్స్లో ఈ అమ్మాయిని పర్టికులర్గా మేము చూడలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చిన్న క్లారిటీ, నేను 2 years బ్యాక్ వర్క్ చేశాను, ఇప్పుడు కాదు. ఆ అమ్మాయి వచ్చేసి 17 years అంటున్నారు తప్ప 17 years నుంచి అయితే నేను చూడలేదు. 2 years అంటే ఆమె చెప్పింది ఆమెకి 17 years, ఇప్పుడు 21 years అని చెప్తుంది. సో ఆమె మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆయనతో చెప్తుంది. బట్ దాంట్లో కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ ఒకవేళ అమ్మాయితో చేశాడు అనుకుంటే ఒక అమ్మాయి లేదు. ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. 4 years నుంచి ఒకవేళ మాస్టర్ ఏమైనా అంత ఇబ్బంది పెట్టుంటే 4 years నుంచి ఆ అమ్మాయి వెళ్ళకుండా ఈ రోజు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ వైఫ్ పేరు కూడా వస్తుంది కదా, ఆమె కరకండే చెప్తుంది కదా. ఆమె కూడా ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ ఉందో ఆమె కూడా నన్ను మతం మార్చుకోమని అంటుంది, జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోమని అంటుంది అని చెప్పేసి ఆమె కరకండే చెప్తుంది. వైఫ్ చెప్పదు కదండి, ఆమె చెప్తుంది. ఆమె చెప్తుంది మరి దీన్ని అంటే మాకైతే సెట్ పరంగా మాకు తెలిసినంత మట్టికి అమ్మాయిలతో బిహేవియర్ అలానే ఉండేది. అంటే అలా అంటే లైక్ ర్యాష్ ఉండేది. అంటే ఎక్కడ కూడా ఒక అమ్మాయిని రెస్పెక్ట్ ఇచ్చేటోడు అయితే కాదు. ఎందుకు అట్లా అంటారు మరి? మన షోలలో చూస్తే మాత్రం మస్తు మాట్లాడతాడు కదా. షోలలో కూడా మీరు చాలాసార్లు గమనించండి, కోపంతో లేసి వెళ్ళిపోవడం కానీ. ఆ కోపంతో లేసి వెళ్ళిపోవడం అది వేరే విషయం అదే కోపం ఉంటుంది రియాలిటీలో కూడా. చాలా మంది ఏమనుకుంటారు అంటే డీలో కానీ ఎక్కడైనా ఏదైనా షోస్ లో కానీ అది కంటెంట్ పరంగా చేస్తున్నారు ఏమో అనుకుంటారు. బట్ అది రియాలిటీ. మన వాళ్ళు ఏం చేస్తారంటే అది కంటెంట్ లాగా వేసేస్తారు. నిజంగానే దానికి మించి కోపం ఉంది. షార్ట్ టెంపర్ ఉంటారు నిజంగానే. అంటే ఎప్పుడన్నా ఎవరి మీద చేసుకోవడం జరిగిందా? డాన్సర్స్ తన దగ్గర పర్సనల్ గా వర్క్ చేసే డాన్సర్స్ ఎవరైతే బాయ్స్ ఉంటారో బాయ్స్ మీద అయితే చేసుకోవడం జరిగింది. గర్ల్స్ పరంగా అయితే చేసుకోలేదు, మాట్లాడడం జరిగింది. అంటే మీరేమనుకుంటారు ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఏదైతే ఎలిగేషన్స్ వచ్చినాయో అవి నిజమా కాదా మీ వర్షన్లో? ఒకవేళ ఎలిగేషన్స్ అయితే నిన్న ఆయనని ప్రెసిడెంట్ సీట్ నుంచి తొలగించేవారు కాకపోతుండే, దానిలో ఏమాత్రం ట్రోనెస్ ఉంది కాబట్టి తీసేసారు. సో మిగతా కొరియోగ్రాఫర్స్ కైనా కానీ ఒకటే చెప్పాలనుకుంటాం, దీన్ని బట్టి చేయకండి మిగతావైనా కానీ. జానీ మాస్టర్ చేసిండా లేదా అనే దాన్ని బట్టి అందరు అడుగుతున్నారు కదా, నన్ను అడిగే బదులు తెలుసుకోండి మీరు. నేను నార్మల్గా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, అంత ఓపెన్గా అమ్మాయి వచ్చి డేర్ చేసి చెప్పింది కాబట్టి ఈరోజు 10 మంది తెలిసింది. తెలియకుండా ఇంకెన్ని జరిగినాయో, తెలియకుండా ఇంకెన్ని మన ఇండస్ట్రీలో జరుగుతున్నాయో. అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆమెని బలవంతంగా చెన్నై తీసుకెళ్ళిండు, ముంబై తీసుకెళ్ళిండు, బెంగళూరు తీసుకెళ్ళిండు. అక్కడ హోటల్ రూమ్లో పెట్టి కూడా మస్తు సార్లు ఆమె మీద అత్యాచారం చేశారని చెప్పేసి ఆమె కరకండి చెప్పింది. నేను ఏమంటున్నా అండి, చెప్పింది ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళాడు అంటే ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో వెళ్ళిందో, నన్ను కొరియోగ్రాఫర్ చేస్తాడని చెప్పి నేను ఏదైతే మాట చెప్పాడో ఆ ఆశ కోసం వెళ్ళిండేమో. ఆ ఆశ తనలో చచ్చిపోయిందేమో, ఇంకా చేయడు, నన్ను వాడుకున్నాడని మీరు ఒప్పుకుంటారా?
ఒప్పుకుంటాను మ్యాక్స్. ఒప్పుకుంటారు ఆ అమ్మాయిని ఈయన వాడుకోవడానికి, ఆమెకి ఇట్లాంటి ఒక ఎర్ర వేసి నిన్ను కొరియోగ్రాఫర్ని చేస్తా, పెద్ద మాస్టర్ని చేస్తా అని మాట ఇవ్వడం వల్లనే ఆమె అట్లా పోయింది, ఈయన ఇట్లా చేసి మీరు ఒప్పుకుంటారా? ఇండస్ట్రీ ఇట్లాంటివన్నీ జరుగుతాయి అంటారా? అంటే లాస్ట్ టైం నేను ఏదైతే వచ్చి ముంగడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చానో దాని తర్వాత నాకు కొన్ని తెలిసిన ఏంటంటే మ్యాక్స్ జరుగుతుంది. మీ ఇది కాకుండా జానీ మాస్టర్ కాకుండా ఇంకేమన్నా సంఘటనలు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇది నేను ఎందుకు అడుగుతాను అంటే ఇక మీదట నన్న అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటివి క్షణిక ఆవేశంలో తీసుకున్న ఇట్లాంటి నిర్ణయాల వల్ల రేపటి రోజున ఏమవుతుందంటే ఇట్లనే వీడియోస్ ఇవో బయట పెడతారు. వాళ్ళ కెరియర్ ఒక మీరు 10 minutes దానికోసం చూసుకుంటే 30-40 సంవత్సరాల కెరియర్ పోతుంది కదా. సో అందుకోసమని మీకు క్వశ్చన్ వేస్తున్నా, మీకేమన్నా మీ అవగాహనకు వచ్చినాయా అంటే లాస్ట్ టైం ఒక 3 months బ్యాక్ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నార్మల్ ఒక ఆల్బమ్ సాంగ్ చేయడానికి ఒక చిన్న కొరియోగ్రాఫర్ వచ్చాడు. వచ్చి ఆ హీరోయిన్ ని ఐటమ్ సాంగ్ పరంగా కాకుండా దానికి మించి చేయాలి అని చెప్పేసి నడుము మీద చేతేయడం కానీ డాన్స్, ఇప్పుడు సెట్లో వేయడం వేరు, రిహర్సల్స్లో వేయడం వేరు. సో రెండింటికి తేడా ఉంటుంది కదండి. సో రిహర్సల్స్ టైంలో కానీ నార్మల్గా మాట్లాడడం చేయడంతో ప్రొడ్యూసర్కి డౌట్ వచ్చింది. ఆ ప్రొడ్యూసర్ అప్పుడు ఈ కొరియోగ్రాఫర్కి ఇంకెవరు ఛాన్సెస్ ఇవ్వద్దని చెప్పి అప్పుడు పెద్ద రూమర్ క్రియేట్ అయింది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకంటే ఆయన పేరు లేదంతా. జానీ మాస్టర్ అని చెప్పి ఇప్పుడు అంత ఎందుకు వస్తుందంటే ఆయనకు అవార్డు వచ్చింది అది అని చెప్పేసి వస్తున్నాయి. చాలా జరుగుతున్నాయి ఇటువంటివి. చాలా నేనేమంటున్నా అంటే ఆ అమ్మాయి లాగానే చాలా మంది అమ్మాయిలు కూడా ముంగడికి వచ్చి చెప్పండి. ఎవరేం భయపడకండి, వచ్చి చెప్పండి ముంగడికి. చెప్తేనే 10 మంది తెలుసు. ఇప్పుడు మీరైనా కానీ ఎవరైనా కానీ అడుగుతున్నారంటే దేనికి అడుగుతున్నారు? అమ్మాయి వచ్చి చెప్పింది కాబట్టి కదా. అమ్మాయి వచ్చి కంప్లైంట్ స్వయాన ఏమో వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ట్రోల్స్ దాంట్లో అయి ఉంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఈయన పెద్ద మాస్టర్ కాబట్టి ఈమె బయటకు వచ్చింది, ఈయన యూజ్ చేసుకుంది, ఈమెకి నిజంగానే ఆమె మీద అట్లాంటివి చేస్తే ఆమె అప్పుడే చెప్పాలి కదా, ఇప్పుడు ఎందుకు చెప్పింది అంటే ఈమె అవసరాలు తీసుకొని ఇప్పుడు బయట పెడుతుందా అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? అవసరం తీసుకున్నంత క్యారెక్టర్ ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరికి ఉండదు. సారీ, ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అన్నట్టు జానీ మాస్టర్ ఉండొచ్చు, ఈ మాస్టర్ కాకపోతే ఇంకో మాస్టర్ అని చెప్పేసి ఈ అమ్మాయి ఉండొచ్చు. అంతే తప్ప పర్టికులర్ ఈ మాస్టర్ దగ్గర 4 years ముందు అయితే జానీ మాస్టర్ ప్రెసిడెంట్ కాదు కదా. మనం మాట్లాడుకుంటే 4 years ముందు జానీ మాస్టర్ అయితే ప్రెసిడెంట్ కాదు. ఆయన కాకపోతే వేరే ఆయన ప్రెసిడెంట్ అయ్యేటోడు. ఈ అమ్మాయి 4 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నుండి అవసరం తీసుకుందని ఎట్లా అనుకుంటాం మనం? అంటే ఆమె అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కంప్లీట్ అయిపోయినాయి, అందుకే ఇప్పుడు బయటకు వచ్చి చెప్తుంది. ఇంకేదో అడుగుతుంది, ఆమె ఫుల్ఫిల్ చేయట్లేదు, జానీ మాస్టర్ ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి ఈయన బండారం బయట పెడదామని చెప్పేసి పెట్టింది అని అనుకోవాలా? లేకపోతే జానీ మాస్టర్ నాతో ఇట్లా ఉంటున్నావు కదా, ఇంకొకరితో కూడా నువ్వు ఇట్లనే ఉండు అప్పుడు నేను చేస్తాను అన్నాడా? ఈ రెండిట్లలో ఏదైనా జరిగి ఉంటుంది అనుకుంటున్నారా మీరు? నాకు తెలిసి మ్యాక్స్ అయితే మాస్టర్ అయిండొచ్చు అమ్మాయిని. నువ్వు నాతో ఇట్లా ఉన్నావు కాబట్టి వేరే ప్రొడ్యూసర్తో అయినా కానీ సంథింగ్ ఎల్స్ నువ్వు బయటికి రాలని నీకు ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఇప్పిస్తా అనే మాట మీద వచ్చిండొచ్చు. నేను అదే మాట్లాడతా వచ్చుండొచ్చు. అంటే ఇప్పుడు మనం కొన్ని షోస్లలో చూస్తాం, అందరు కూడా చాలా మంది నీలాంటి కొరియోగ్రాఫర్స్ చిన్నప్పటి నుంచి డాన్సులు నేర్చుకొని, అది అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు, వీళ్ళు కరెక్ట్గా పోవాలంటే వీళ్ళు ఎట్లుండాలనుకుంటున్నారు? అంటే ఎట్లుండాలి? ఎందుకంటే వాళ్ళ కెరియర్లు పోకుండా ఉండాలంటే ఎట్లుండాలి? కెరియర్లో పోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ డాన్స్ చూసి ఎవరైతే యూనియన్లో సెలెక్ట్ చేసుకుంటున్నారో, డీలో సెలెక్ట్ చేసుకుంటున్నారో అది పక్కన పెట్టి క్యారెక్టర్ చూసి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటా. అంటే డాన్స్ ఉండాలి, ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. క్యారెక్టర్ ఫస్ట్ చూడండి, ఎందుకంటే వాళ్ళ వల్లనే మా ఫ్యూచర్లో పోతున్నాయి. అంటే క్యారెక్టర్ చక్కగా లేకపోవడం వల్ల వాళ్ళు మీరు ఇట్లా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒక సెలబ్రిటీ ఫేమ్ వచ్చేసి ఇట్లా అయిపోతుంది అంటారా? ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ తీసుకుందాం. శేఖర్ మాస్టర్ ఉన్నాడు, ఆయనకు మంచి పేరు ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటాడు, కానీ ఆయనలాగా అవ్వాలని చెప్పేవాడు అనుకోడు. ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ చేసే బదులు నీ కాలం మీద నువ్వు బతుకుతా అయిపోతుంది కదా. అంటే ఆయన దగ్గర ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటారు కానీ ఆయన క్యారెక్టర్ ఎట్లా అంత మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నేను క్యారీ చేసుకోవాలని అనుకోరు. అంటే ఒకసారి సెలబ్రిటీ ఫేమ్ వచ్చిన తర్వాత మార్పులు అనేవి జరుగుతాయంటావా? జరుగుతాయి, 100% జరుగుతాయి. ఆ ఒక్క మనిషి అని కాదు, జానీ మాస్టర్ అని కాదు, ఏ మనిషి అయినా మారుతాడు. ఒకవేళ ఆ దాన్ని చెడుగా యూజ్ చేసుకోకపోతే మంచి ప్లేస్కి వెళ్ళొచ్చు, కానీ చెడుగా యూజ్ చేసుకుంటే ఆయన అవసరాలు కూడా తీరుతాయని చెప్పి అనుకోవచ్చు కదా ఆయన. రేపు మరి నువ్వు ఎట్లుంటావు? నేనైతే మ్యాక్స్ చెప్తున్నానండి, నాకు కావాల్సింది ఒక నేమ్. కొరియోగ్రాఫర్గా 70mm మీద 70mm స్క్రీన్ మీద నా పేరు పడాలి, అంతే తప్ప అమ్మాయిలతో అలా ఉండడం ఇలా ఉండడం వచ్చింది కదా. ఇప్పుడు జానీ మాస్టర్ అనేటోడు కూడా మనం చూస్తే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, జానీ ఇవాళ చూసింది కదా ఒక ది ప్రోగ్రామ్ అప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన కూడా మస్తు కష్టాల స్టోరీలు చెప్పిండు, కానీ ఈరోజు చూస్తే ఆయన మీద ఎట్లాంటివి ఉన్నాయి. ఆయన ఏం దొంగతనం కేసులో కాదు, ఇంకే కేసులో కాదు, ఆడదాని కేసులో ఆయన ఇరుక్కున్నాడు. మారుతారు. నేను ఎందుకు అడుగుతున్నానంటే డబ్బు వచ్చిన తర్వాత ఫేమ్ వచ్చిన తర్వాత నాకెందులే, నేను ఇంత డబ్బు సంపాదించిన కదా, ఇంత ఫేమ్ సంపాదించిన కదా, దీంతో నేను బయటపడచ్చు అనుకుంటారని ఇట్లాంటివి చేస్తున్నారా ఏంది అని అడుగుతున్నా. అదే అంటున్నా కదా, పేరు వచ్చిందంటే ఏ మనిషి అయినా మారుతాడు.
ఎందుకంటే పేరు వస్తే కూడా పట్టించుకోడు. నువ్వు కూడా మారుతావు అన్నట్టే. నేను ఎందుకు మారుతా? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, ఇప్పుడు ఒకవేళ నువ్వు కొరియోగ్రాఫర్ అయ్యి మంచి పేరు వస్తే నువ్వు మారవని గ్యారంటీ ఇస్తున్నావు అని అడుగుతున్నా. ఇస్తాను గ్యారంటీ పక్క. రేపటి రోజు మీద ఇలా అయినా కూర్చోబెట్టి ఈ తప్పు చేసినామంట అని చెప్పి మీరు అడుగురు, నేను చెప్తాను. ఇప్పుడు మరి మీ అందరి తరపున మీరు కొరియోగ్రాఫర్స్ మీ డాన్సర్స్ తరపున ఏమన్నా చేయాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నాను, ఎవరు ముంగట రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ముంగట రావట్లేదు. ఎందుకంటే మీలో మీకు ఎందుకు యూనిటీ లేదంటారు? యూనిటీ లేదంటే అది కొంతమంది తెలిసి ఉండాలండి అందరికి. ఇప్పుడు నేను వచ్చిన ముంగడికి లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చా, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్స్ వస్తున్నాయి మీకు? ఇప్పటికి వస్తున్నాయి. ఏ రకమైన కాల్స్ వస్తున్నాయి? కాల్ చేస్తారు, నీకు అవసరమా, అంత పెద్ద మనిషి గురించి మాట్లాడేంత లెవెల్ ఉందా నీకు, నువ్వు నిజంగానే కొరియోగ్రాఫరా, నువ్వు నిజంగానే డాన్సరా, అంత డౌట్ ఉంటే ముంగడికి వచ్చి మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు దగ్గర 20 ఛానల్స్ దాకా కాల్ చేశారు. ఆ 20 ఛానల్స్ అందరూ నేను కూర్చోబెట్టి ముంగడ పెడతా. నాకు ఎవరైతే కాల్ చేసి డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ మీరు ముంగర రండి, మీకు తెలిసినంత మటుకు జానీ మాస్టర్లో మీరు మాట్లాడండి, నాకు తెలిసినంత మటుకు నేను మాట్లాడతాను. అంతే తప్ప ఎందుకు ఈ ముంగడ మాట్లాడడం వెనకాల మాట్లాడడం అని నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీ కొరియోగ్రాఫర్స్ మీ వాళ్ళు కాకుండా ఎవరన్నా ఇండస్ట్రీలో హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కాల్ చేసిండ్రా? లేదండి, లేదు. ఓన్లీ మీ వాళ్ళు మీ డాన్సర్స్ నార్మల్ గా. అమ్మాయిలు అయితే కొంతమంది మంచి కోసం కాల్ చేసిరు, థ్యాంక్ యూ అన్న నువ్వు అన్న ముంగడికి వచ్చినావు అని కొంతమంది కాల్ చేసిరు. కొంతమంది అబ్బాయిలు అయితే ఇంకా వాళ్ళకి జానీ మాస్టర్ మీద అభిమానం ఉండి అవసరమా నీకు, ఇంకా ఆయన మీద అభిమానం ఉండే వాళ్ళు ఉన్నారంటారా ఇంత జరిగినాక కూడా? అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే మీకు ఫీమేల్ వాళ్ళు కాల్ చేశారంటారో వాళ్ళకి ఏమైనా జరిగింది చెప్పారా? అంటే జానీ మాస్టర్ని కాదు ఇంకెవరన్నా చేసింది ఏమన్నా చెప్పారా? చెప్పారు. ఎట్లాంటి ఫేస్ చేస్తున్నారు వాళ్ళు? మీరు పేరు ఏం చెప్పగానే అవసరం లేదు, వాళ్ళు ఫేస్ చేసిన ఇదేంటి అంటారు అంటే? వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మేము ఒక సాంగ్ కోసం వెళ్ళి మాస్టర్ మమ్మల్ని ముంగడ్ లైన్ లో లైక్ ఫ్రంట్ రోలో పెట్టి చేపియండి మాస్టర్ అంటే, ఫ్రంట్ రోలో పెడతా అన్నట్టే మాట్లాడతాడు తప్ప ఆన్ ది బ్యాక్ స్క్రీన్ వేరే అడుగుతాడు. ఏం అడుగుతాడు అంటే ఏంటి అని మీరు కొంచెం ఓపెన్ గా చెప్తే బెస్ట్. ఇది ఎందుకంటే చాలా మంది ఇంటిమేట్ అవ్వడం కానీ, కమిట్మెంట్స్, కిసెస్, హగ్స్ కానీ. ఇప్పుడు స్క్రీన్ రిహర్సల్స్ 9 వరకు ఉంటాయండి, 9 తర్వాత నైట్ 9 వరకు ఉంటాయి. కొంతమంది లేట్ నైట్స్ కూడా చేస్తారు. బట్ వన్స్ రిహర్సల్ అయిపోయిన తర్వాత దాని లోపల రిహర్సల్స్ అవుతున్నాయో లేకపోతే ఏమవుతున్నాయో తెలియదు. అందరు ఉండరు, అమ్మాయిలు మాత్రం అయిపోతారు, ఆపుతారు. ఎవరైతే ఇప్పుడు మేము అడుగుతాం, నేనే ఒక అమ్మాయి అనుకోండి శాంపుల్, నేను అడిగిన మాస్టర్ నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పేసి, నేను ఒకవేళ ఆపర్చునిటీ కావాలనుకుంటే ఆగాలి. మీరు కొరియోగ్రాఫర్, మీరు నన్ను అంటారు నువ్వు కావాలని ఆపర్చునిటీ కావాలంటే కావాలి అంట. నేను మస్తు జోష్ మీద ఉంటా, మాస్టర్ నాకు ఛాన్స్ ఇస్తారు కదా, నేను ఎడికో వెళ్ళిపోతా అని చెప్పేసి అందరు వెళ్ళిపోతారు. నేను మిమ్మల్ని నమ్ము ఇక్కడే ఉంటాను. దాని తర్వాత ఏమవుతుందో బయట ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ ఏమన్నా అయినా కానీ కామేష్, ఎందుకంటే మీకు పేరుంది. నేను బయటికి వెళ్ళి చెప్తే నన్ను ఏమని చేస్తారని చెప్పి నాకు భయం ఉంటుంది కదా. రేపు నేను కొరియోగ్రాఫర్గా బయటికి రాలని భయం ఉంటుంది కదా. ఇప్పుడు నాకుంది భయం, నాకుంది భయం ఇప్పుడు. ఎందుకంటే నేను ముందరికి వచ్చినా, నేను మాట్లాడినా. ఇప్పుడు దగ్గర 20 మంది ఛానల్ నా కోసం మాట్లాడడం చూస్తారు. 20 మంది ఛానల్ పక్కన పెడితే వాళ్ళు మంచి కోసం చూస్తారో చెడు కోసం చూస్తారో పక్కన పెడితే, దగ్గర 50-100 మంది డాన్సర్లు కానీ కొరియోగ్రాఫర్లు కానీ, చిన్న కొరియోగ్రాఫర్లు డాన్సర్లు వాళ్ళు కాల్ చేసి నాకు బెదిరింపు పిలుస్తారు. వాళ్ళు కాల్ చేసి అంత చిన్న ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందని ఎవరు ఆలోచించారు, పట్టించుకోవట్లేదు. నేను అదే చెప్తున్నా సిస్టర్, మీకు ఏమంటున్నా అంటే, ఇంత అయిన తర్వాత ఎవరైనా ముంగడ రండి. ఎందుకంటే మన దాంట్లో కూడా డాన్సర్స్ లో సిస్టర్స్ అని మన సిస్టర్స్ ఉన్నారు, ఓన్ సిస్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయికి అయ్యింది, ఎవరు రావట్లేదు. రేపు నీ చెల్లికి అయితే ఎవరు రాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టింది ఎలిగేషన్ అనుకుందాం, అది కాకుండా కూడా అయిందని చెప్పేసి మాట్లాడుతుంది అని అనుకుందాం. అట్లీస్ట్ దానికోసమైనా రావాలే కదా మనుషులు. అవును, దానికోసం కూడా ఎవరు రాకుండా ఎందుకు ఆగిపోతున్నారు? అదే నేను అడిగేది. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా మా డాన్సర్స్, మా యూనియన్ కి నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. నేను ఇంత డేర్ చేసి వచ్చినప్పుడు మీ దాంట్లో 10 మంది అయినా కానీ ఉంటారు కదా, మానవత్వం ఉన్నోళ్ళు 10 మంది అయినా ఉంటారు కదా. 10 మందిలో ఒక్కడైనా ముంగడండి వచ్చి మాట్లాడితే అమ్మాయికి, ఒకవేళ అమ్మాయి అబద్ధమైనా నిజమైనా కానీ రేపు 10 మంది బుద్ధి వస్తుంది. నేను అది చెప్తాను. అంటే అమ్మాయిలు కూడా రావట్లేదు. అమ్మాయిలు అయితే ఓపెన్ నాకు ఏం చెప్తారు అంటే, నేను వస్తే రేపటి రోజు నన్ను ఏమని చేయగల. అరే ఇప్పుడు జానీ మాస్టర్కి నచ్చిన వాళ్ళు మస్తు మంది డాన్సర్స్ ఉన్నారు. రేపటి రోజు నేను వచ్చి మాట్లాడతా, అరే అమ్మాయి ఫేమ్ కోసం వచ్చి నన్నే అంటున్నారు, ఏడు ఫేమ్ కోసం వేయండు మాట్లాడుతుండు, ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఫేమ్ తెచ్చుకుని పోతుండు అని చెప్పేసి. ఏం ఫేమ్ వస్తుంది ఇప్పుడు? మాట్లాడినంత మాత్రాన అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే ఈ ఇంటర్వ్యూ మ్యాక్స్ నాకు తెలిసి ఒక 1 month రన్ అవుతుంది. దాని తర్వాత ఎవరైనా పట్టించుకుంటాను, దానివల్ల మీకు ఏమైనా డబ్బులు వస్తాయి కదా. మరి దేనికి అసలు ఫేమ్ అనే పేరు ఎందుకు వాడుతారు? ఆ అమ్మాయి అయినా వచ్చి మాట్లాడితే, అమ్మాయి మాత్రం ఓపెన్ గా నాకు చెప్పింది ఏంటంటే, నన్ను ఏమైనా చేస్తారనే భయానికి నేను రావట్లేదు. నేనని కాదు, చాలా మంది అమ్మాయిల దాకా వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నారు, బట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు సపోర్ట్ అంటే ఈయనకి స్థాయి ఉంది, పెద్ద పెద్ద వాళ్ళందరితో వర్క్ చేసింది. సో వాళ్ళు ఎవరన్నా వీళ్ళని బెదిరిస్తారు, పోలీస్ వాళ్ళతోనే మనం బెదిరిస్తారు అని చెప్పేసి వీళ్ళు బయటికి రావట్లేదు, అంతేనా? అంటే ఇక్కడ వ్యవస్థ అనేది ఇది కరెక్ట్ గా లేదు, అందరూ అందరే
మొత్తం అంటే ఆయన పెద్ద అయినా కాబట్టి ఈ కింది వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా అరే ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆయన గురించి మంచి కోరుకున్నాడు ఏం చెప్తాడు, లేదు మాస్టర్ మంచోడు, చాలా మంచోడు. నాకు ఒకప్పుడు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం, ఆయన మూమెంట్స్ నేర్చుకోవాలని నేను అనుకున్నా. అంతే తప్ప ఎప్పుడైనా తప్పు చేస్తే పోయి లేదు మాస్టర్ మంచోడు అని చెప్పి అయితే నేను చెప్పలేను కదా. ఆయన ఉన్న ప్రవర్తన ఏందో నేను అదే చెప్తా. అంటే ఆయన ప్రవర్తన మాత్రం నిజంగానే కొంచెం హార్ష్ ఉంటది. ఎవరితో ఆయన కూడా చాలా అరగంటగా మాట్లాడతాడు, యాటిట్యూడ్ చూపెడతాడు, ఇట్లనే ఉంటాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే అది అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు బయటకు వచ్చి కొంచెం మాట్లాడితే అయిపోయేది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది తెలిసింది, ఒకవేళ ఈ అమ్మాయి రాకపోతే ఈ రోజు కూడా తెలిసేది కాదు కదా. ఎందుకు మీ అంతటా మీరు ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి ఒక అంటే యూనిటీ ఉండి మీ హక్కుల కోసం మీరు ఎందుకు పోరాడతలేరు? అసలు ఒక యూనియన్గా నేను ఒక చిన్న మాట చెప్తానండి. 2 years బ్యాక్ నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. నాకు నా పర్సనల్ విషయం షేర్ చేసుకోవడం, మీకు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి. అప్పుడు డాన్సర్స్ యూనియన్ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. నేను వెళ్ళిన డాన్సర్ యూనియన్స్లో నేను ప్రాక్టీస్ చేసిన, నేను ఆడిషన్స్ ఇచ్చిన. డాన్సర్స్కి నాకు కొంచెం పడలేదు, ఆ యూనియన్కి నాకు కొంచెం సెట్ అవ్వలేదు. బయటికి వచ్చేసిన అదే నైట్ 1:30కి నాకు యాక్సిడెంట్ అయింది, నా లెగ్ ఇరిగిపోయింది. ఇరిగిపోయినప్పుడు నాకు వచ్చిన థాట్స్ కానీ నేను ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరైనా కానీ ఆ కొట్లాట వల్ల ఆ యూనియన్ వల్లే నాకు చేయించారని అన్నారు. వాళ్ళే చేయించారని చెప్పేసి నాకు పోలీసు వాళ్ళు మాట్లాడినా కానీ ఎవరు మాట్లాడినా నేను రిటర్న్ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు నాకు భయం ఉండే. ఇప్పుడు నేను జస్ట్ వెళ్ళి చిన్న మాటలు గొడవ అయినందుకు నాకు ఖాళీగా కొట్టిరు. ఇండస్ట్రీ ఉంటది, ఒకరికి పేరు రావాలంటే ఒకరిని తొక్కాలి కదా. తొక్కులంటే సావు వరకు కూడా తీసుకెళ్తారు. ఈ ఒక్క ఫీల్డ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా కానీ, అది యాక్టర్ ఫీల్డ్ కావచ్చు, డాన్సర్ ఫీల్డ్ కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా కానీ. మరి ముందు టీవీలలో ముందుకు వచ్చి మాత్రం మస్తు మాట్లాడతారు కదా, ఎందుకు ఆ మాటలు మాట్లాడడం? నేను అదే అడుగుతున్నా కదండి. వచ్చి ముంగడ మాట్లాడినప్పుడు వెనకాల కూడా అదే నిజాయితీతో ఉండాలా. ఎందుకు ముంగడ ఒకలాగా వెనకాల ఒకలాగా? అది ఇంతకీ అసలు అంటే మీ నుంచి వెళ్ళి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఆయన నిజాలు తేలాలనుకుంటున్నారా, లేకపోతే దీనికోసం ఎట్లాంటిదైనా మీరు ఒక మీ అంటే ఏదైతే మీ డాన్సర్స్ యూనియన్, మీ కొరియోగ్రఫీ యూనియన్ ఏదైతే ఉందో అందులో ఏమన్నా పెట్టాలనుకుంటున్నారా? ఏంటి అసలు ఏం కోరుకుంటున్నారు? అమ్మాయిలు సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అమ్మాయిలు సేఫ్టీగా ఉండాలంటే అది మాత్రం ఇప్పుడు మనం ఎన్ని తరాలనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు చెప్పాలండి ఓపెన్ గా. అమ్మాయిలు ముందర రావాలి. నేను కోరుకునేది అదొకటి, అమ్మాయిలు మీరు ముందుకు రండి. ఏ చిన్న కొరియోగ్రాఫర్ అయినా, వాడి కార్డు ఉందా లేదా, వాడు ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ అయినా కానీ ముంగడికి వచ్చి ఇది మా పరిస్థితి అని ముంగడు చెప్పండి. యూనియన్ లో ఒక గట్టిగా ఒక లా అనేది క్రియేట్ చేయండి. యూనియన్ లో ఇప్పుడు ఉంది అందరికి పేమెంట్స్ ఆపితే యూనియన్ నుంచి తీసేయాలని చెప్పి ఒక రూల్ ఉంది. అలాంటిది ఇంకొంచెం గట్టి రూల్ తీసుకురండి. చిన్న ఒక అమ్మాయిని మిస్బిహేవ్ గా టచ్ చేసినా కానీ తీసేయాలి యూనియన్ నుంచి. అలాంటి రూల్స్ తీసుకొస్తే ప్రతి ఒక్కరికి భయం పుడుతుంది. అసలు మార్పు అనేది ఎక్కడ రావాలంటారు? ఓన్లీ లాలల్లా అవి చేసేస్తే మీ యూనియన్ లాలల్లా చేసేస్తే మనిషి కూడా మారాలి కదండి. మనిషి ప్రతి ఒక్క దగ్గర మనిషి మారాలి. ఫస్ట్ మొగోడు మారితే అన్ని బాగుంటాయి. నేను ఒక మొగోడిని అలా అని చెప్పేసి అనట్లేదు, మారాలి, ఎవడైనా మారాలి. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ ఈమెతోనే కాదు, ఫస్ట్ నుంచి చాలా మంది చాలా రకాలుగా, అంటే నేను జానీ మాస్టర్ ఈమెదే చెప్తలేను, ఇంకా వేరే వాళ్ళు జరుగున్నాయి, అవి మధ్యలోనే అయిపోతున్నాయి. కనీసం మరి దీంతోనైనా ఇది మధ్యలో ఆగకుండా ఇది తప్పైతే తప్పని, ఒప్పు అయితే ఒప్పని ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని మీరు నమ్ముతున్నారా? ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా? క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది అయితే పక్క అబద్ధం కాదని నేను నమ్ముతున్నాను. అమ్మాయి నిజమే చెప్పింది మ్యాక్స్. ఎందుకంటే ఆయన ఉండే ప్రవర్తనను బట్టి మాకు నిజమే అనిపిస్తుంది. నేను మ్యాక్స్ యూనియన్ అందరికి ఒకటే కోరుకుని, యూనియన్ నుంచి తీసేశారు ఆల్రెడీ నిన్న మాస్టర్ని. మ్యాక్స్ ఒకవేళ ఆయన తప్పు చేయలేదని యూనియన్ నమ్ముంటే యూనియన్ పెట్టేది, ఎందుకు తీసేసింది? నేను ఒక్కనని కాదు, మీరని కాదు, యూనియన్ నమ్మింది కాబట్టి కదా. ఆయన తప్పు చేసిండని చెప్పేసి యూనియన్ నుంచి తీసేసారు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదని కూడా యూనియన్ నుంచి ఎందుకు తీస్తారు? సగం దేశం అంతా అదే అనుకుంటుంది ఆయన తప్పు చేసిండు, తప్పు చేసిండని అందరూ నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నా, మీరు నమ్మిరు కాబట్టి నన్ను పిలిచి అడుగుతున్నా. ఇక్కడ నాకు ఒకటే ఒక డౌట్ ఏంటంటే, ఈ అమ్మాయి ముందే వచ్చి ఉంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు కదా, అది అక్కడే ఆగిపోయేది కదా. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో నేను అమ్మాయిని కూడా ఇదే క్వశ్చన్ చేశాను. అంటే అమ్మాయి నా ఫేస్ ముందు రాలే, బట్ నేను అడిగింది ఏంటంటే, ఆ అమ్మాయి 4 years నుంచి ఆ మాస్టర్ అలా చేస్తుంటే ముందే ఎందుకు రాలేదు? ఆ అమ్మాయి ముందడికి వేసి ఉంటే ఇంతవరకు రాకపోతుండే కదా. నువ్వు ఇంతవరకు రాయదుర్గ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాస్టర్ని గలీజ్ చేసి అంత కాకపోయినా ఆయన ఒక చిన్ని పిటికేసి పడి ఆయన ప్రెసిడెంట్ అవ్వకపోతుండే. ఇప్పుడు ఇన్ని రోజులు ఈ అమ్మాయిలందరూ భయపడకపోతుండే, వేరే ఫ్యామిలీస్ అన్ని భయపడకపోతుండే. నువ్వు ఓపెన్గా వచ్చి అదే రోజు ముంగడికి వస్తే అయిపోతుండే. నేను అదే అడుగుతా ఇప్పటికి, కానీ రాలేదు. మరి ఇప్పుడు రాలేదు అనుకుంటే భయంకి రాలేదు అనుకోవచ్చు, లోపల ఏం బెదిరించిండో మరి తెలియదు కదండి. లోపల బెదిరించింది కాబట్టి మరి ఇప్పుడు ఏ ధైర్యంతో ఆమె వచ్చింది అనుకుంటున్నారు? ఆమెకి మరి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. లైఫ్ ఇంకా పోతే పోయింది, వేరే డాన్సర్స్ కన్నా మంచి జరగాలి, తెగిచింది అనుకుంటున్నాను. అంటే ఈమె తర్వాత ఇంకెవరన్నా ఉన్నారని అనుకుంటున్నారా? అర్థం కాలేదు. బాధితులు, జానీ మాస్టర్ బాధితులు ఈ మొక్కతే కాకుండా ఇంకెవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? నేను అదే చెప్తున్నా, ఒకవేళ ఉంటే
ఉన్నారని నేను అనుకుంటున్నా మ్యాక్స్. ఎందుకంటే నా బిహేవియర్ని బట్టి ఎవరైనా అనుకుంటారు, నేను అనుకున్నా ఈ అమ్మాయి బయటకు వచ్చినట్టు ఇప్పటికైనా కొంచెం మానవత్వం పెంచుకొని వేరే అమ్మాయిలకి కాకుండా మీరు ముందు బయటకు వస్తే వేరే అమ్మాయిలన్నా కొంచెం సపోర్టివ్గా బయట బతకగలుగుతారు. ఎప్పుడైనా మీరు జానీ మాస్టర్ వైఫ్ని చూసిండ్రా? లేదు, చూడలేదు. ఆమెది కూడా ఇందులో ఒక కీ రోల్ ఆమె కూడా ప్లే చేసిందని చెప్పేసి మనం వార్తలలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఆమె కూడా ఫోర్స్ చేసింది ఈయనని, అంటే ఈమెని మతం మార్చుకో, ఆయన పెళ్లి చేసుకో అని చెప్పేసి కూడా ఫోర్స్ చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆమె ఏమన్నా మీరు చూస్తే ఆమె క్యారెక్టర్ ఎట్లా ఉంది అనేది మీరు చెప్తారేమో. క్లారిటీ లేదు. ఎప్పుడు ప్రాక్టీస్ అప్పుడు వచ్చేది కాదు. అంటే నార్మల్ గా ఈ ప్రెసిడెంట్ అయిన తర్వాత వస్తుంది, బట్ ఆమె మీద మేము అంత కాన్సన్ట్రేట్ చెయ్యం. వై బికాస్ మాకు కావాల్సింది మాస్టర్, ఆయన స్టెప్స్ ఏంటంటే మేము అవి చూస్తాం. ఆయన మాతో పాటు ఎలా ఉంటాడు అనేది చూస్తాం తప్ప ఆయన వైఫ్తో ఎలా ఉంటాడు, ఆయన వైఫ్ మా దగ్గరకు వచ్చి మాతో అయితే మాట్లాడదు మ్యాక్స్. అండ్ అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ అయితే చేసింది, చూసిండ్రా మీరు? అంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి వర్క్ లేకుండా చేస్తా అని జానీ మాస్టర్ బెదిరిస్తే ఈయన ఖచ్చితంగా అన్ని మూవీస్లలో మాకు వర్క్ ఇస్తా అని చెప్పిండు. మరి ఇది ఎంతవరకు, అంటే దీన్ని ఎట్లా చూస్తావు? నీ వర్క్ నువ్వు ఎట్లా చూస్తావు? చేసింది మంచిగా అనుకుంటాను, కానీ చెప్పేది ఏంటంటే నార్మల్ ఆ ఒక్కడ అమ్మాయికి అయ్యింది కదా, ఈ అమ్మాయికి ఆపర్చునిటీ ఇద్దామని కాకుండా చాలా మంది డాన్సర్లు రోడ్ల మీద ఉంటున్నారు. ఎగ్జాక్ట్ అదే నా పాయింట్. ఎందుకంటే ఈ రోజు ఈ అమ్మాయి బయటకు వచ్చింది, మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఈమె బయటకు వచ్చింది కూడా తెలుస్తుంది. ఇంకా జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా మరి? చాలా మంది డాన్సర్స్ బాయ్స్ అయినా సెట్ వర్క్ చేసుకుంటున్నారు, గర్ల్స్ అయితే పోయి కిరాణా స్టోర్లలో లేదంటే బ్యాంగిల్ స్టోర్లలో వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళని గుర్తించండి. అల్లు అర్జున్ ముందుకు వచ్చిందని చెప్పేసి అందరూ ముందుకు రమ్మని నేను చెప్పట్లేదు. మా డాన్సర్ యూనియన్ నుంచే మీరు అమౌంట్ ఆశించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6,50,000 కొరియోగ్రాఫర్ కార్డు, 3 లక్షల డాన్సర్ కార్డు, అంత డబ్బులే ఉంటే అసలు మీరు ఎందుకు ఇంత కష్టపడతారా? అంత ఉంటే మేము నార్మల్ గా క్లాస్ పెట్టుకుని మా ఊర్లో మేము బతుకుతాం కదా. మీరు ఒక స్టూడియో పెట్టేసి స్టూడియో 1,50,000 2 లక్షల స్టూడియో పెట్టుకుని మీరే బతుకుతారు కదా. మరి వచ్చి ఇక్కడ కృష్ణనగర్కి వచ్చి మెట్రో కింద పడుకొని మాకు ఛాన్స్ కావాలని చెప్పి అంతమంది కాలు పట్టుకునే అవసరం మాకేముంది? యూనియన్ కి ఇప్పుడు నేను ఒకటే చెప్తాండి, అమౌంట్ తగ్గించండి, ఉన్న డాన్సర్స్ కి సపోర్ట్ చేయండి, అది ఎవరికైనా కానీ. ఫైనల్ గా మీరు జానీ మాస్టర్ విషయాన్ని చూసిన తర్వాత ఏమన్నా చెప్పాలనుకుంటారా? ఏ అమ్మాయిలైనా కానీ ముంగడికి వెళ్ళి మాట్లాడండి ఎవరైనా బయటకు వచ్చి. అంటే లైక్ నార్మల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కొరియోగ్రాఫర్ చేయకండి అలా. తప్పు నేను అని చెప్పేది అయితే పేరు వచ్చింది కదా అని చెప్పి వాడుకోవడము. ఇప్పుడు పేరు వచ్చింది నువ్వు కూడా తప్పు చేస్తావని మీరు అడిగారు కదా, ఆ విషయానికి వస్తే సత్య మాస్టర్ కూడా పేరు ఉంది. మరి సత్య మాస్టర్ గురించి ఎప్పుడు ఇలా రాలేదు? శేఖర్ మాస్టర్ కూడా ఉంది. శేఖర్ మాస్టర్ గురించి ఎప్పుడు ఇలా రాలేదు? ఎందుకు రాలేదంటే వాళ్ళ ఆ ఉద్దేశంతో ఎవరిని చూడలేదు. మాకు కావాల్సిందల్లా వర్క్. ఒక క్లయింట్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నామా, వెళ్ళిపోయినామా. అలాంటిదే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ ఆలోచించాలని నేను అనుకుంటున్నా. ఇటువంటి చిల్లర పంచాయతీలు చేయకూడదు. మరి జానీ మాస్టర్కి కరెక్ట్ శిక్ష పడాలనుకుంటున్నాను. ఆయన పడితేనే వేరే కొరియోగ్రాఫర్లు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫ్ స్క్రీన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆన్ స్క్రీన్కి వచ్చి వాళ్ళని బుద్ధి చెప్పుకుంటారు వాళ్ళకి వాళ్ళు. రైట్ మహేష్. అంటే ఏదైతే మరి ఆ తప్పొప్పులు అనేది మన చట్టం చూసుకుంటుంది కాబట్టి ఏది జరిగినా కూడా రేపటి రోజున అమ్మాయిలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు.